Where we grow it in Los Caneros, the previous vintage got a ఈరోజు నాపా వ్యాలీ చుట్టానికి నేను మా బావమూర్తి కన్నయ్య, ఆయన భార్య శరణ్య, మా శ్రీమతి ఉష అందరం కలిసి పొద్దున్నే బయలుదేరాము. ప్రయాణం చాలా చాలా బాగుంది. ఎండ కొట్టినప్పుడల్లా ఈ కారు టాప్ వేస్తున్నారు, తీసేస్తున్నారు. చాలా సీనరీ అయితే చాలా బాగుంది. వెళ్తుంటే 95 కిలోమీటర్లు ఉంది మేము ఉన్న ప్రదేశానికి. నాపా వ్యాలీ గంటన్నర ప్రయాణం చేశాము. ఎక్కడ చూడండి ఎత్తైన రోడ్లు, వంపుల రోడ్లు, చుట్టుపక్కలంతా గ్రీనరీ. అబ్బా వచ్చేసాం మొత్తానికి ఇక్కడికి. గంటన్న జర్నీలో ప్రకృతిని అయితే బాగా ఎంజాయ్ చేసాం. వాతావరణం కూడా చాలా బాగుంది. ఈ వైనరీ యార్డ్లో ఎంత బాగున్నాయి చూడండి వాతావరణం, సూపర్. అయితే కారుకు పార్కింగ్ ఎక్కడుందా అని వెతుకుతుంటే వెనకాల ఉంది అని చెప్పన్నారు. అక్కడ పోయి పార్క్ చేసుకోవాలట. Your destination is on the left. ఓపెన్ కార్లో వచ్చాం కదా, దాన్ని క్లోజ్ చేసేస్తున్నాం. క్లోజ్ చేసేసి ఇంకా వెళ్ళాలి వైనరీ టూర్కు. అమ్మయ్య అయిపోయింది. ఇది భలే బాగుంది కారు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో, అదే శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర నాపర్ వ్యాలీ. ఇది బహుశా ప్రపంచంలో చాలా ప్రసిద్ధిగాంచిన ఏరియా పేరు నాపర్ వ్యాలీ అంటారు. ఇక్కడ మొత్తం ఈ వ్యాలీలో అంతా వైనరీసే ఉంటాయి. ఇప్పుడు మనం వరల్డ్లో చాలా వన్ ఆఫ్ ద ఫేమస్ వైన్ ఏదైతుందో ఈ బెరింగర్ అని చెప్పేసి ఆ బ్రాండ్ దాని దగ్గరికి వచ్చాము. ఎట్లా చేస్తారు ఏంటో ఇవన్నీ కూడా చూద్దాము. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో 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 వైన్స్ ఎన్నో ఉంటాయి కదా, చాలా ఫేమస్ వైన్స్. ఇక్కడ స్కాట్లాండ్ ఎట్లా ఇది ఉంటుందో అమెరికాలో కూడా ఈ ప్రదేశము అంతే ఫేమస్. మనం అసలు వైన్ ఎట్లా చేస్తారు ఏంటి అని చూద్దాం. Encouraged to walk around the property. You're going to go all the way to the top of the stairs. ఇది వాళ్ళ ఎస్టేట్. మనం ఈ ఎస్టేట్లోకి వెళ్తున్నాం ఫస్ట్. అయితే గ్రేప్స్ వరకు మాత్రం ఇప్పుడు ఇది సీజన్ కాదట, అందుకోసం హార్వెస్ట్ చేసేసి ఉన్నారు ఆల్రెడీ. ఓహ్, టూర్ మొదలవడంతో వైన్ పోసేస్తున్నాడు. తాగడమేనా ఇంకేదైనా చూపిస్తాడా? ఏ వైన్ అయినా సరే ముందు వైన్ దగ్గరగా ముక్కుతోటి వాసన చూడమంటున్నాడు. ఆ వాసన చూశాక ఒక్కొక్క చుక్క నాలుక చివరతో ఫస్ట్ టేస్ట్ చేయమని, ఆ తర్వాత తాగమంటున్నాడు. అప్పుడు కానీ టేస్ట్ తెలుస్తుందట. So once they go dormant in the winter, what's called bud break, is the beginning of the growing season. So started pretty early this year. అమెరికాలో అతి పురాతనమైన వైనరీ ఈ బెరింగర్ వైనరీ. 1876లో ఇది ఇక్కడ స్థాపించబడ్డది. ఈ వైనరీ ఎలా మొదలైంది,
ఎన్ని రకాల ద్రాక్షలు వాడుతారు, వాటిని ఎలా ఫెర్మెంట్ చేస్తారు, ఎట్లా స్టోర్ చేస్తారు, ఇవన్నీ చెబుతున్నాడు. ఈ భూగృహం లాగా ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాము. Yeah, it's like the only thing. లోపలంతా ఇప్పుడైతే లైట్లు వేశారు, కానీ చాలా చల్లగా తేమగా ఉంది. అంటే ఈ వైన్ నిల్వ ఉండడానికి ఇలాంటి వాతావరణ పరిస్థితి చాలా అవసరం అని చెప్తున్నారు. అందుకోసం ఉన్నాయి. తర్వాత వైన్ నిల్వ చేసిన బ్యారెల్స్ అన్ని అడ్డంగా పెట్టున్నాయి చూడండి. ఈ కింద కనబడుతుంది వేరుశనక్కాయ లెక్క, అది కేక్. అది వైన్ తయారు చేసే కన్నా ముందు ద్రాక్షతో చేసిన కేక్ను తర్వాత వైన్ లాగా చేస్తారట. ఇది ఓక్ వుడ్ తోటి తయారు చేసిన బ్యారెల్స్. ఇందులో వేరే వేరే కూడా ఉంటాయిట. They had holes drilled into the wood throughout this juice to flow through. All this juice and pulp. వైన్ రసాన్ని ఆ బ్యారెల్లో నింపినప్పుడు ఆ పైన సీల్ చేసేస్తారట, మొత్తం పైన కింద. ఎప్పుడైతే ఓపెన్ చేయాలో అది పైనుండి కాకుండా ఎంత అవసరమో అంత కింద పైప్స్ ద్వారా ఓపెన్ చేసేసి పంపిస్తుంటారు. So they would fill these fermentation tanks for about a month. Every few days or so, they would actually have to climb up the ladder. పీప అంతా నిండాక చూడండి ఎలా అట్లా దాంతో సీల్ చేసేసి పెడతారట. ఆ వుడ్లోని వైన్ ఎన్ని రోజులుగా పులియబడితే అంత మంచి వైన్గా తయారవుతుందట. ఆ పైన ఒక లేబుల్స్ వేశారు, దాని ఏజు, అది ఏ రకమైన ద్రాక్ష నుండి వైన్ తయారు చేశారు అని చెప్పేసి అవన్నీ లేబులింగ్ చేసి పెడతారట. అబ్బో మనకేదో మళ్ళీ ఇక్కడ కూడా తాగిచ్చేట్టున్నాడు. In 1906, we had one of the biggest earthquakes of San Francisco history, strong enough to actually bring down most of the cases. So if you guys want to follow me inside, ఇక్కడ మాకు స్పార్కిల్ వైన్ అని ఒకటి తాగిచ్చాడు. ఈ స్పార్కిల్ వైన్ కొంచెం పుల్లగా బిట్టర్ టేస్ట్ తోటి ఉంది, కానీ భలే గమ్మత్తైన తీయదనం కూడా ఉంది దాంట్లో. భలే టేస్టీ ఉంది. మీ మాటలు మాకు బాగా వినపడుతున్నాయి, కాకపోతే మా కెమెరాలో సరిగ్గా రికార్డ్ కావట్లేదు. కొంచెం దయచేసి మా మైక్రోఫోన్ మీ దగ్గర పెట్టేసుకోండి నేను రిక్వెస్ట్ చేస్తే చాలా సంతోషంతో యాక్సెప్ట్ చేశాడు. థ్యాంక్ యూ బాస్. అసలు ఆయన వైన్ ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనం ప్రాక్టికల్గా చూడలేము, ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ కాదు. ముందుగా ద్రాక్ష పళ్ళను నలుపుతారట. నలిపి ఆ చిన్న కొమ్మలు, గింజలు ఇవన్నీ వేరు చేస్తారు. తర్వాత ఈ ఎక్స్ట్రాక్ట్ అయిన ద్రాక్ష రసాన్ని పెద్ద ట్యాంకులలో ఉంచుతారు. ఇది జనరల్గా ఫ్రెంచ్ నుండి తెప్పించిన ఓక్ వుడ్ తోటి కానీ, లేకపోతే అమెరికాలో ఉన్న ఓక్ వుడ్స్ తోటి ఆ బ్యారెల్లో ఉంచితే వాటికి తగ్గ అది పులియడం వల్ల ఎక్కువ రోజులు ఎన్ని రోజులు పులుస్తుంటే అంత పర్మెంటేషన్ అయ్యి ఆ టేస్ట్ వస్తుందట. అయితే దీనిలో ఈ రసంలో కొంత ఈస్ట్ అనేది చెప్పేసి వాళ్ళు కలుపుతారట. ఈ ఈస్ట్ అనేది ఏంటంటే దాని లోపల ద్రాక్షలో ఉన్న ఆ రసంలో ఉన్న చక్కెరను తినేసేసి అది ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అట్లా చేసే క్రమంలో ఆ రసం అనేది బాగా వేడిగా వస్తుంది. తర్వాత దాంట్లో నుండి మంచి సువాసనలు ఆ చెక్కలతోటి ఇది కావడం వల్ల మంచి సువాసనలు ప్రొడ్యూస్ అవుతాయట. అయితే రెడ్ వైన్ తయారు కావడానికి దాదాపు వారం నుండి 2 వారాలు, 7 నుండి 14 రోజులు. వైట్ వైన్ అయితే 10 నుండి 20 రోజుల వరకు వైన్ అవుతుంది. కానీ అసలు టేస్ట్ వచ్చేదంతా తర్వాత ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఈ బ్యారెల్లో వస్తే అంత టేస్ట్ వస్తుంది. వాటికి చిన్న హోల్స్ ఉంటాయట బ్యారెల్స్కు. అది ఆక్సిజన్ దాంట్లో నుండి వెళ్ళి ఆ పర్మెంటేషన్ అయ్యే క్రమంలో దానికి మరింత టేస్ట్ ప్లస్ ఫ్లేవర్, సాఫ్ట్నెస్ ఇవన్నీ కూడా వస్తాయట. అయితే చెక్క బ్యారెల్ వాడతారని, ఓక్వి వాడతారని అనుకున్నాం కదా, దాంట్లో
వెనీలియన్ అని, టానిస్ అని, టోస్టెడ్ ఫ్లేవర్ అని వైన్లో కలుస్తాయట చెక్కతోటి ఆటోమేటిక్గా. సో దాని పర్యవసానం ఏమైనా వస్తుందంటే ఒక స్మోకీ వాసన, వెనీలా వాసన, క్యారామిల్స్ వాసన ఇట్లాంటివన్నీ వస్తాయట. సాధారణంగా 6 నుండి 24 నెలల వరకు అట్లాగే వస్తారట. అది ఎక్కువ రోజులు వస్తుంది, ప్రీమియం వైన్గా తయారవుతుంది అన్నట్టు. ఇది బేరింగర్ కంపెనీ తయారు చేసే వైన్లలో అత్యంత ప్రీమియం బ్రాండ్ ప్రైవేట్ రిజర్వ్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందట. ఆ తర్వాత క్యాబర్నెట్ సావిగ్నాన్, చార్డోననీ మెర్లాట్, పీనట్ నాయిర్, జిన్ఫాండెల్ ఇట్లాంటివన్నీ కూడా మంచి బ్రాండ్స్. ప్రపంచంలో పెరుగచ్చులు ఇవన్నీ కూడా తయారు చేస్తారట. వీళ్ళ ఉత్పత్తిలో రెడ్ వైన్ కూడా చాలా ప్రాముఖ్యత చెందింది. దాని పేరు క్యాబర్నెట్ సావిగ్నాన్. ఇది చాలా చాలా ఫేమస్. ఇది బ్లాక్ చెర్రీ, ప్లమ్, చాక్లెట్, వెనీలా ఇట్లా ఓక్ వాటిలలో కూడా వస్తుంది. ఇవి కొంచెం డిఫరెంట్ బాటిల్లా కనబడుతున్నాయి కదా. ఇవి ఓక్ బ్యారెల్ కాకుండా బోర్బాన్ బ్యారెల్, ఇది బోర్బార్ అనే ఒక చెక్కతోటి చేస్తారట. దీంట్లో చేసిన వాటికి స్మోకీ, క్యారామెల్ ఇట్లాంటి నోట్స్, అంటే అట్లాంటి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ముక్కుతో వాసనను ఆస్వాదిస్తూ తక్కువ క్వాంటిటీ తీసుకోండి, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ తాగితే మాత్రం చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నాడండి. ఓయ్, దీనివల్ల చెడు కూడా ఉందండి. ఎక్కువ తాగితే మాత్రం బాగా రక్తపోటు పెరగడం, హార్ట్ రిథమ్ ఇబ్బందులు కానీ అట్లాంటివి రావచ్చు. నిద్ర మంచిగా పట్టినా కూడా నిద్రలో విపరీతమైన డిస్టర్బెన్సెస్ వస్తాయి ఎక్కువ తాగితే. సో అందు గురించి ఎక్కువ తాకండి. తాగితే డిప్రెషన్, ఏదైనా ఆందోళన లాంటివి పెరిగే ఇదైపోతుంది. ఎక్కువ తాగితే దాని నియంత్రణలోకి మనం వెళ్ళిపోతాం. అందుకోసం అంటున్నారు ఖాళీ కడుపుతో తాగొద్దని చెప్తున్నాడు. ఎప్పుడూ ఒకటేసారి తాగమంటున్నారు. డ్రైవింగ్ అప్పుడు అసలే తాగకూడదు. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తాగకూడదు. అయితే మితంగా తాగితే మాత్రం పర్వాలేదు, ఒంటికి చాలా మంచిదని చెప్తున్నాడు. సమ్మర్లో మాత్రం వీళ్ళ బ్రాండ్ ఒకటి ఉందండి, వైట్ జిన్ఫాండెల్. చాలా లైట్గా ఫ్రూట్ జ్యూస్ తాగినట్టుగా ఉంటుందట. ముఖ్యంగా పార్టీలలో ఇది చాలా బాగుంటుందట. ఇంకే వెతికేసేయండి. 1934 ప్రొహిబిషన్ అంటే మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత ఈ ఫ్యాక్టరీలో ఫస్ట్ టైం అమెరికాలో ఒక టూర్, ప్రజల కోసం టూర్ ప్లస్ టేస్టింగ్, ఈ 2 ఇంట్రడ్యూస్ చేసింది మొట్టమొదటిగా అమెరికాలో ఈ బేరింగర్ కంపెనీ అయ్యట. అది వాళ్ళ గర్వకారణంగా కూడా ఉందని చెప్తున్నాడు. ఇంతకు వైన్ ఎందుకు తాగాలి? అది మంచిదా కాదా అండి? అయితే వైన్ లేడీస్కి అయితే ఒక గ్లాస్, అంటే గ్లాస్ నిండుగా కాదులేండి, కొంచెం. జెంట్స్కి అయితే ఓకే 1 to 2 గ్లాసెస్ వరకు తాగొచ్చు. ఉన్నాయా? ఆయన చెప్పిందంతా వింటుంటే ఇప్పుడైతే ద్రాక్ష తోటలు లేవు, హార్వెస్ట్ అయిపోయాయి. కానీ అదంతా విన్నాక, ఈ టూర్ అంతా చూశాక ఎక్కడ చూసినా ద్రాక్ష రస పరిమళాలే కనబడుతున్నాయి. మనసంతా ఆహ్లాదంగా ఉంది. ఇంకే మీరు కూడా ఎంజాయ్ చేయండి. చిన్న సిప్ చాలు, అది వంటికి మంచిది కూడా. ఓకేనా? బాయ్. టూర్లో భాగంగానే అక్కడ రకరకాల కాస్ట్యూమ్స్ ఉన్నాయి లోపల. టోపీలు, కళ్ళద్దాలు, ఇంకా ఏవో రకాలు. అవన్నీ మనం వేసుకొని ఫోటోలు దిగడం కానీ అట్లా ఎంజాయ్ చేయడం. సావనీర్ షాప్ ఉంది వాళ్ళ సొంతంగా. అమెరికాలో అయితే చాలా సహజమైన విషయం, ప్రతి చోట అలాంటి షాప్స్ ఉంటాయి. అన్నీ మర్చిపోయి ఆనందపడాలనేంత ఉల్లాసభరితమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇంకా ఇప్పుడు టూర్లో బాగా ఫ్యాక్టరీ నుండి ఏదైతే నిల్వ చేస్తారో ఆ ఫ్యాక్టరీ నుండి బయటకు వెళ్ళి చూద్దాం కదండి, ఎంత ఆహ్లాదకరంగా ఉందో.
1.3 miles ఉంది ఇక్కడ నుంచి. 1.3 miles on the way. నాపాల వైనరీ చూశాక ఇంకా కడుపులో అప్పుడు తెలుస్తుంది ఆకలి మొదలైందని. దగ్గరలో గల చాలా ఫేమస్ హోటల్ ఒకటి, అందులో చాలా డిఫరెంట్ డిషెస్, ఇటాలియన్ డిషెస్, మెక్సికన్ డిషెస్ ఆర్డర్ పెట్టి తినడం, ఆకలితో ఉండడం చాలా చాలా రుచిగా మజాగా ఉంది. Você tirou daqui. É o foda. Porque se não tem que ser subir. Esses caras aí na sua cola aí, porque sei lá, não dá pra. వారిని ఇంత పెద్ద పిజ్జా ఏమిటా అనుకున్నాం, కానీ తింటుంటే తెలిసింది ఎంత స్వాదిష్టగా, అంటే ఎంత రుచిగా ఉందో. ఇవన్నీ అన్నిటికీ అన్నీ తినేసాను నిజానికి. చాలా బాగున్నాయి డిషెస్. ఇది సీజన్ కాకుండా ఈ వైనరీ టూర్ చాలా బాగా అయింది, చాలా వరకు అర్థమైంది. లోకల్లో ట్రైన్స్ కూడా ఉన్నాయి నేపాల్లో. సో ఇంకా వెనక్కు బయలుదేరుతున్నాం.